మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డిఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 11 లక్షల రూపాయల రోడ్డు పనులకు 16% ఇవ్వాలి అని కాంట్రాక్ట్ ని డిమాండ్ చేసిన డిఈ రఘుతో పాటు వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్, రాకేష్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు జనవరి 27న 2025 సంవత్సరం నుండి ఇక్కడ మున్సిపాలిటీ పదవీకాలం పూర్తయింది. ఆ రోజు నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఉన్న అధికారులు ఇలా లంచం ఎంతవరకు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటున్న మున్సిపల్ ప్రజలు. స్థానిక మాజీ వార్డు మెంబర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవీకాలం పూర్తయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారింది. స్పెషల్ ఆఫీసర్ అయినా స్పందించి ఇప్పటికైనా మున్సిపాలిటీలపై దృష్టి పెట్టాలని అన్నారు. కంప్లైంట్కి వస్తాయి. సో 8,50,000కి 16% లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట. 16% కమిషన్ లాగా అంత ప్రేమ లంచం 16% ఇవ్వండి మాకు అని చెప్పేసి 16% అనేది లెక్క వాళ్ళు ఎలా పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ అది కూడా విచారణ చేస్తారు. అది విచారణలో ఉందండి. ఇప్పటివరకు మాకు తెలిసిన 3 పేర్లు మాత్రం మీకు వచ్చినాయి. మిగతాయి కూడా మేము విచారణ చెప్పి తగు విధంగా చర్య తీసుకుంటాము. అట్లాగే ఏదన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దయచేసి 1064కి కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకొని తగిన చర్య తీసుకుంటాము. నమస్తే, నా పేరు ఆనంద్ కుమార్, బిఎస్పీ రంగారెడ్డి నుంచి. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో. ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చెప్పి ఆయనకు అలాట్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ విలువ అరౌండ్ 11 lakhs రూపీస్. ఆ 11 లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఎక్స్టేట్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీఏ మెజర్మెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేసి శాంక్షన్ అవుతుంది బిల్స్. సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ డిప్యూటీ ఎక్స్టేట్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు 16% ప్రకారం వస్తుంది. మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసిన సరే నేను ఇచ్చుకోలేదు, ఏమైనా తగ్గించండి అది అంటే వెళ్ళి లాస్ట్కి 130 చేస్తున్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి ₹1,30,000 డిమాండ్ చేసి ఇచ్చేసారు. ₹130,000లో భాగంగా ఆయన ఈరోజు ₹130,000కి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ₹1,00,000 మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు. సురేష్ ఇన్స్పెక్టర్ గారిని తీసుకెళ్ళి సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట. తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అతనికి కూడా పిలిపించేసి అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి అతనికి పిలిపించారు. సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎక్స్టేట్ ఇంజనీర్ రఘు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్, ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్, ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మన అందులో తీసుకొని విచారణ చేస్తాం. సార్ చేసినటువంటి కాంట్రాక్ట్ కూడా కరెక్ట్ లీగల్ ప్రకారమే ఉందా సార్ వర్క్? అది ఇట్లా అక్కడికి మనం ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ లేదు కదా, అది కూడా విచారణ చేస్తామండి. అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా విచారణ చేస్తాం. మాకు మాత్రం తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. ఆ టెండర్స్లో భాగంగా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ చేసాం వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు